వర్షం మొదలైంది. అది చినుకుల నుండి కుండపోత వర్షంగా పెరిగి భూమిని నీటితో కప్పేసింది. నోవహు, అతని కుటుంబం, లెక్కలేనన్ని జంతువులు ఓడ లోపల సురక్షితంగా నీటిపై తేలాయి. ఆ ఓడ జంతువుల శబ్దాలతో నిండి రద్దీగా సందడిగా ఉండే ఆశ్రయం. నోవహు మరియు అతని కుటుంబం వాటిని జాగ్రత్తగా చూసుకునే బరువైన పనిని చేపట్టారు. ప్రతి జీవికి ఆహారం మరియు ఓడలో వారు ఉన్న సమయంలో సురక్షితంగా ఉండేలా చూసుకున్నారు. వారాల తరువాత నోవహు ఎండిన భూమిని వెతకడానికి ఒక పావురాన్ని పంపాడు. దాని మొదటి ప్రయాణంలో అది కాడి ముక్కుతో తిరిగి వచ్చింది. కానీ చివరికి ఓడ ఒక పర్వత శిఖరంపై నిలిచిపోయింది. నీరు నెమ్మదిగా తగ్గుతుండగా నోవహు ఓడను తెరిచి జంతువులను మరియు అతని కుటుంబాన్ని తిరిగి ప్రపంచంలోకి విడుదల చేశాడు. కొత్త ప్రారంభం కోసం తాజాగా మరియు పునరుద్ధరించబడింది. భూమిని మళ్లీ ఎప్పటికీ ముంచెత్తనని వాగ్దానం చేయడానికి దేవుడు ఆకాశంలో ఇంద్రధనస్సును సృష్టించాడు. అది ఆశ యొక్క శక్తివంతమైన చిహ్నం. నోవహు, అతని కుటుంబం మరియు భూమిపై ఉన్న అన్ని జీవులకు ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది.